హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇక్కడ ఈరోజు మన తెలంగాణలోని ప్రముఖ దినపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్లో వచ్చేసి ఏఐతో భవిష్యత్తుకు బలమైన పునాది, విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానంగా హైదరాబాద్ అనేటువంటి వార్త మనకు ఈనాడులో ఇవ్వడం జరిగింది. మరి వచ్చే డిఎస్సిలో 6,000 ఉపాధ్యాయ పోస్టులు నిన్న రవీంద్ర భారతిలో జరిగినటువంటి గురు పూజోత్సవి సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మళ్ళీ డిఎస్సి వేస్తున్నాము, దాంట్లో 6,000 ఉపాధ్యాయ పోస్టులు మేము ఫుల్ఫిల్ చేయాలనేటువంటి నిర్ణయానికి రాబోతున్నామని ఒక వార్త మనకి ఈనాడులో ఇవ్వడం జరిగింది. మరి చెరువులు, కాలువల పునరుద్ధరణ పనులను షార్ట్ టెండర్లు అనేటువంటి వార్త మనకి ఈనాడులో ఇవ్వడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల్లో జరిగినటువంటి వర్ష బీభత్సవానికి రోడ్లు కానీ కాలువలు కానీ ఏదైతే ఆ చెరువులు ఏదైతే కోతలకు గురైపోయినాయో వాటిని పునర్నిర్మించడానికి ఏవైతే ఆ రోడ్లను కానీ ఆ కాలువలు కానీ వాటికి షార్ట్ టెండర్లను పిలిచి తొందరగా వాటిని నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి వార్త మనకి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఉపాధి పైన ఉప్పెన, వరదలకు ఆటోమొబైల్ రంగం కుదేలు, దెబ్బతిన్న వాహనాలు, బురద పాలైన ఇంధనాలు. మరి ఖమ్మం ఏరియాలో జరిగినటువంటి ఆ విపత్తుకు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఆటోమొబైల్ రంగాలు మొత్తం కుదేలైపోయినాయి. మొత్తం వాటర్లో తడిసిపోయి ఆ ఇంజన్కు సంబంధించినటువంటి ఏదైతే ఆటోమొబైల్ రంగంలో ఉంటాయి కదా అవన్నీ కూడా కుదేలైపోయినట్టు, వాటిపైన తీవ్ర నష్టం జరిగినట్టుగా మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఈనాడులో వచ్చేసి ఇంకోటి, భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల కన్నుమూత, మృతుల్లో మనుగురు ఎల్జీఎస్ కార్యదర్శి లచ్చన్న, ఆయన భార్య. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మావోయిస్టులకు అతిపెద్ద నష్టం జరిగిందంటే ఈ ఎన్కౌంటర్ తోటి అనేటువంటి వార్త మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇంకోటి వచ్చేసి రైతు బీమా యాప్. మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతులకు బీమా అనేటువంటి పథకం ఏదైతే ఉన్నదో దానికోసము ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన యాప్ను రూపొందిస్తుంది. ఇప్పటికీ రైతులు మరణిస్తే వారికి ఒక 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అనేటువంటి ఒక ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇస్తున్నారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల, కొన్ని డాక్యుమెంట్లలో ఉండేటువంటి మిస్టేక్స్ల వల్ల వాళ్ళకి ఆ 5 లక్షల రూపాయలు అందడం లేదు. దానికోసమని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక యాప్ను రూపొందించి దాంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి యాప్ తీసుకొస్తున్నాం అన్నటువంటి వార్త మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రజ్యోతి ఇదిలోకి వచ్చేస్తే ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ అనేటువంటి వార్త మనకి ఆంధ్రజ్యోతిలో ఉంది. కృత్రిమ మేధ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ, ఈ రంగంలో బలమైన పునాది వేస్తాం, పరిశ్రమలకు హైదరాబాద్ దేశంలోనే ఉత్తమం, ఈనాటి అత్యుత్తమ ఆవిష్కరణ ఏఐనే. ప్రపంచంలో ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ప్రపంచ ఏఐ సదస్సు మన హైదరాబాద్లో జరగడం ఒక అదృష్టంగా భావించవచ్చు. ఎందుకోసం అంటే ప్రపంచంలో ఐటీ సిటీలలో మన హైదరాబాద్ నెంబర్ 1గా ఎదగబోతుంది. అందుకోసమనే మన దగ్గర హైదరాబాద్లో ఏఐకి సంబంధించిన ప్రపంచ సదస్సు నిన్న జరగడం జరిగింది. మరి దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ఏఐకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దాని గురించి మాట్లాడినటువంటి వార్త మనకి ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. 2036 నాటికి 86 లక్షల కోట్ల ఐటీ దిగుమతులు కానీ ఎగుమతులు కానీ జరుగుతాయి అనేటువంటి వార్త మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది. కోలుకుంటున్న ఖమ్మం అనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ పేలిన తూట అనేటువంటి వార్త కూడా మనకు ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్న. ఖమ్మం వరద బాధితులకు 3 లారీల్లో నిత్యావసరాలు పంపిన బీఆర్ఎస్ నేత. ఎవరైతే మన హరీష్ రావు గారు ఖమ్మం వరద బాధితులకు కొన్ని సరుకులు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్న పంపివ్వడం జరిగింది. అయితే నిన్న రవీంద్ర భారతిలో జరిగినటువంటి గురు పూజోత్సవానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి హాజరు కాలేదు. దానికి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు హాజరయ్యారు. దానికోసం హరీష్ రావు గారు ఏమంటున్నారంటే, మీరు గురు పూజోత్సవానికి కూడా హాజరయ్యేటువంటి తీరిక లేదా మీకు అనేటువంటి వార్త మనకి హరీష్ రావు గారు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి నిన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు హాజరు కాలేదో దానికి ఈరోజు దానికి మళ్ళా ప్రతిఘట ఒక వాక్య అయితే ఏదో ఒకటి చేయనైతే చేస్తారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో దక్షిణ ఆర్ఆర్ఆర్ భూముల విలువ డబుల్, ఉమ్మడి మెదక్లో సేకరించే భూముల విలువ పెంపు, ఈ నెల 1 నుంచే ధరణిలోకి అందుబాటులోకి, కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో రెట్టింపుకు పైగా. అంటే హైదరాబాద్లో ఏదైతే ఇప్పుడు ఓఆర్ఆర్ ఉందో దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అనేటువంటి ఇంకొక రోడ్డును నిర్మాణం జరపడానికి భూముల సేకరణ చేస్తున్నారు. అటువంటి సేకరించినటువంటి భూములకు ఈ మార్కెట్ విలువ ఏదైతే ఉందో, ప్రభుత్వ విలువ కాదు బయట మార్కెట్ విలువ ఏదైతే ఉందో అంత అమౌంట్ను రెట్టింపుగా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, నమస్తే తెలంగాణలో పోలీస్ పహారాలు జైనూర్, 1000 మందితో పటిష్ట బందోబస్తు, 48 గంటల పాటు 144 సెక్షన్ విధింపు, మరో 4 ఏజెన్సీ మండలాల్లో అమలు, జిల్లాలో 30 యాక్ట్ ఇంటర్నెట్ బంద్. మరి ఏదైతే ఆసిఫాబాద్ డివిజన్లో జైనూర్లో మొన్న జరిగినటువంటి అల్లర్లు
ఒక మహిళపై లైంగిక దాడి జరిగిందని ముస్లిం వ్యక్తి యొక్క ఇల్లును ఏదైతే కాలబెట్టి కొంచెం అలర్లు జరుగుతున్నాయో అక్కడ మొత్తం 30 యాక్ట్ను అమలు చేసి మొత్తం అక్కడ ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి అక్కడనే మొత్తం ఒక 1000 మంది పోలీసులతోటి పహారా కాస్తున్నారు. కానీ ఇది తెలంగాణకు ఇది మంచి విషయం కాదు. ఇది ఒక హింసాత్మక ఘటనలకు మంచి విషయం కాదు మన తెలంగాణకి. మరి ఇక్కడ చూస్తే ఇంకొకటి 33% పంట దెబ్బతింటేనే నష్టపరిహారం 12లోగా వివరాలు ఇవ్వాలని ఏఈఓలకు ఆదేశం. మరి ఏదైతే మొన్న జరిగినటువంటి వరదలకు తెలంగాణ మొత్తంలో పంట నష్టాలు అయితే జరిగినాయో 33% పైన పంట నష్టం జరిగితేనే వాళ్ళకి పంట నష్టం జరిగితేనే వాళ్ళకి పరిహారం కట్టిస్తాం అనేటువంటి స్టేట్మెంట్ మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి అది ఎంత జరిగినా నష్టపరిహారం కట్టియాలి సార్. ఎందుకోసం అంటే రైతుల గురించి మీరు ఒకసారి ఆలోచించాలి. మరి దానికి ఎంత పర్సెంటేజ్ జరిగింది అనేది నిర్ధారణ చేయడం కొంచెం కష్టం. కాబట్టి రైతులకు మీరు ఎంత ఇచ్చినా కూడా తక్కువే. రైతులకు మీరు ఇంకా దాంట్లో పర్సెంటేజ్లు కట్టిస్తున్నారంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రైతులకు ఈ మొన్నటి వరదలతోటి చాలా నష్టం జరిగింది సార్. అది వాళ్ళకు నష్టపరిహారం ఎట్లయినా మీరు ఫుల్ఫిల్గా కట్టేయాల్సిందే. దానికి ఎవరు అడ్డు చెప్పినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మరి ఇంకా సర్కారు వెనుకడుగా కొనతం విడుదల డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరి తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ ఎవరైతే ఉంటారో తనని చిన్న కారణం చేత నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్కి కారణం ఏంటి అని చెప్పకపోవడం వల్ల నిన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ అరెస్ట్ జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ కొద్దిసేపటికే తనను విడుదల చేయడం జరిగింది. ఆ వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే 42% కోటా ఉత్తమ అంటే బీసీ రిజర్వేషన్ పెంచకుండానే స్థానిక ఎన్నికలు పార్టీల వారీగా సీట్లు ఇద్దామనే ప్రతిపాదన తెరపైకి కోర్టుకెళ్లి అనుమతి తీసుకున్న యోచనలో సర్కార్ కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే మరింత జప్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిలో గందరగోళం. బీసీల పోరాటంపై పట్టింపేది ప్రజా సంఘాలు. మరి ఇక్కడ చూస్తే బీసీ కులగణన జరగకుండా బీసీ పర్సంటేజ్ని నిర్ధారించకుండా ఎన్నికలకు వెళ్తే బీసీలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆమరణ దీక్షలకు దిగుతాం. గురుకుల పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీల స్పష్టీకరణ. 2వ రోజు సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నా. మరి తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో నియమించబడ్డ గెస్ట్ ఫ్యాకల్టీలు అండ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అకాడమిక్ మధ్యలోనే మొన్న తీసేయడం జరిగింది. తీసేసినట్టు ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఎందుకోసం అంటే అకాడమిక్ ఇయర్ మీరు మధ్యలో తీసేస్తే మరి వాళ్ళు ఇప్పుడు మధ్యలో వేరే సంస్థలోకి వెళ్ళి వాళ్ళ యొక్క వృత్తిని చేసుకోవడానికి ఆటంకం కలుగుతుంది. మీరు అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఈ డిసిషన్ తీసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు వేరే విద్యా సంస్థలకు వెళ్ళి బోధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు మధ్యలోనే తీసేయడం వల్ల అలాంటి పార్ట్ టైం ఎంప్లాయీస్కి చాలా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇదే వార్త కనుక మనం వెలుగు దినపత్రిక కనుక చూసుకుంటే వెలుగులో వచ్చేసి 6000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి వారంలో ప్రస్తుతం డిఎస్సి ఫలితాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరి ఏదైతే 6000 ఉపాధ్యాయ పోస్టుల గురించి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి డిఎస్సి రిజల్ట్ ఈ వారంలోగా మనకు రాబోతున్నాయి. దాని తర్వాత మరో 6000 ఉపాధ్యాయ పోస్టులతోటి మళ్ళీ ఒక మెగా డిఎస్సి మేము నిర్వహిస్తాం అనేటువంటి వార్త మనకి వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే చెరువుల రిపేర్లు చేపట్టండి, వెంటనే టెండర్లు పిలవండి, వరద నష్టంపై రిపోర్ట్ ఇవ్వండి అనే వార్త ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అది వెలుగులో ఇవ్వడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఖమ్మం మహబూబాబాద్ ఏరియాలో చెరువులకు ఎక్కడైతే గన్లు పడ్డాయో వాటిని తొందరగా రిపేర్ చేయండి అనే వార్త మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఏఐ విప్లవంలో తెలంగాణ ముందంజ 200 ఎకరాల్లో ఏఐసిటీ అభివృద్ధి చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు. మరి అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకి ఇక్కడ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కు సంబంధించి తెలంగాణలో 200 ఎకరాలతో ఒక హబ్ను ఏర్పాటు చేయాలనేటువంటి వార్త మనకి వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మొన్నటి వరదలకు 7000 ఇళ్ళు పూర్తిగా నేలమట్టమైనాయి. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామనేటువంటి వార్త మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఇంకా వచ్చే నెల 17న హాజరు కండి కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి ఒక సమన్లు పంపింది. మరి ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందో అటు ప్రాజెక్టు మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో ఆ కుంగిపోయినందుకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన పేరు వేసిన రాజలింగం మూర్తి అనేటువంటి ఒక వ్యక్తి కేసీఆర్ పైన ఇంకొక 7 స్మితా సబర్వాల్ పైన వాళ్ళిద్దరి పైన కలిపి ఇంకొక 7 పైన ఒక కేసును వేయడం జరిగింది. ఆ కేసుకి సీఎం గారు ప్లస్ స్మితా సబర్వాల్ గారు ఖచ్చితంగా హాజరు కావాలి, 17వ తారీఖున హాజరు కావాలి కంపల్సరీ అనేటువంటి వార్త మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఈ రోజు మన ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్ ఇవి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.